అధికారులమంటూ వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో 4 వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇంద్రమ్మ కాలనీకి చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ ను నడుపుతున్నాడు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరుల వృత్తులను ఎంచుకుని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన బంగళ వెంకటదుర్గ ఏలూరులోనే లోకల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తుంది. ఆమె ఒక పథకం ప్రకారం ఇంద్రమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్ కి వెళ్లింది. ఆ దుకాణ యాజమాని ఎక్కడా అని అడిగి హోటల్లో అన్ని పరిశీలించి తాను ఫుడ్ సేఫ్టీ అధికారిని, హోటల్లో ఏం సరిగా లేవని ఆ హోటల్ యాజమాని అప్పలనాయుడుని బెదిరించింది. కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ ను ఎలా నడుపుతున్నారని, దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది. దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ తీసుకుంటాను, ఇక నుంచి నిబంధనలు పాటిస్తానని చెప్పాడు.